హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమ రుచులు. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఆవు పాలకోవా ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఈ వీడియో మీరు పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇప్పుడు ఈ ఆవు పాలకోవా నేను ఎలా ప్రిపేర్ చేశాను అన్నది చూసేయండి. ఈ పాలకోవా ప్రిపేర్ చేసుకోవడానికి నేను 3 లీటర్ల ఆవు పాలు తీసుకున్నానండి. ఈ కోవా గేదె పాలతో కూడా చేసుకోవచ్చు, ఆవు పాలతో చేసుకోవచ్చు. మనకి ఆవు పాలతో టేస్ట్ వేరేగా ఉంటుంది, గేదె పాల కోవా అనేది టేస్ట్ వేరేగా ఉంటుంది. ఈ పాలు మరిగించుకోవడానికి మనం అడుగు మందంగా ఉన్న ప్యాన్ అనేది తీసుకోవాలండి. నేనైతే ఇత్తడి ప్యాన్ తీసుకున్నాను, అడుగు దళసరిగా ఉన్నది. మీకు అల్యూమినియం ప్యాన్ కానీ ఏదైనా తీసుకోవచ్చండి. కాకపోతే మనకి పాత్ర అనేది మందంగా ఉండాలి, అప్పుడు మనకి కోవా అనేది మాడకుండా వస్తుంది. పల్చగా ఉన్న పాత్రలో కనుక మనం చేసుకున్నాము అంటే కోవా అనేది మాడిపోతుంది. కాబట్టి మనకి ఎప్పుడు కూడా కోవా ప్రిపేర్ చేసుకోవడానికి దళసరి ప్యాన్ తీసుకోవాలండి. నేను ఇలా వెడల్పుగా ఉండి దళసరిగా ఉన్న ఇత్తడి ప్యాన్ తీసుకున్నానండి ఈ కోవా ప్రిపేర్ చేసుకోవడానికి. అలాగే స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండాలండి. ఈ పాలన్నీ చిక్కబడే వరకు మనం స్టవ్ను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని కలుపుతూనే ఉండాలి. ఇలా కలపకుండా ఉంచామంటే మనకి పాలు అడుగున మాడిపోతాయి, అలాగే పొంగిపోతాయి. కాబట్టి మనం కలుపుతూ ఉన్నామంటే త్వరగా రెడీ అవుతుంది కోవా. మనకి కొంచెం టైం తీసుకుంటుందండి. మనం కోవా అనేది ప్రిపేర్ చేసుకోవడానికి టైం ఎక్కువే తీసుకుంటుంది. ఎందుకు అంటే మనం ఈ పాలన్నీ కూడా దగ్గర పడే వరకు చిక్కగా అయ్యే వరకు మరిగించుకోవాలి, కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. నాకు ఈ 3 లీటర్స్ పాలతో కోవా చేయడానికి 2 అవర్స్ పట్టింది. ఇలా బాగా దగ్గర పడే వరకు కలుపుతూనే ఉండాలండి. చూసారుగా చక్కగా దగ్గర పడింది కోవా. ఇప్పుడు నాకు దీన్ని ఇంకొక 5 నిమిషాల పాటు కలుపుకొని ఆ తర్వాత పంచదార అనేది యాడ్ చేసుకోవాలి. కోవా గేదె పాలతో చేసుకుంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అవుతుందండి. 3 లీటర్స్కి ఎక్కువ అవుతుంది. మనం ఆవు పాలతో ప్రిపేర్ చేసుకుంటే క్వాంటిటీ కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే మనకి గేదె పాలలో వెన్న శాతం అనేది ఎక్కువ ఉంటుంది, కాబట్టి మనకి కోవా కూడా ఎక్కువ అవుతుంది. అలాగే ఆవు పాలలో వెన్న శాతం తక్కువ ఉంటుంది, కాబట్టి కోవా మనకి ఆవు పాలతో చేసుకుంటే తక్కువ క్వాంటిటీలో తయారవుతుంది అన్నమాట. నేను తీసుకున్న 3 లీటర్ల ఆవు పాలకి దగ్గర పడిన పాల క్వాంటిటీని చూసుకుని 1/2 కేజీ పంచదార యాడ్ చేసుకుంటున్నాను. అదే మీరు కోవాను గేదె పాలతో ప్రిపేర్ చేసుకునేటట్లయితే ఇంకొక 150 గ్రామ్స్ వరకు పంచదార యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పంచదార అంతా కరిగి మళ్ళా కోవా మనకి దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి. అప్పుడు మనకి కోవా రెడీ అవుతుంది. అలాగే ఈ కోవా చేసుకునేటప్పుడు స్టవ్ను ముందులో మనం చెప్పుకున్నట్లుగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని కలుపుతూ ఉండాలి, లేదంటే ఇప్పుడు కూడా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. చూసారుగా పంచదార అంతా కరిగిన తర్వాత మనకి మళ్ళీ కోవా అనేది పల్చగా అయ్యింది. ఇదంతా కూడా చిక్కపడి దగ్గర అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. అప్పుడు మనకి కోవా అనేది రెడీ అవుతుంది. ఇది మనం వేసిన కోవా అంతా కూడా అంచులు ఊడిపోయేలాగా చూస్తున్నారు కదా, ఈ విధంగా వచ్చేలాగా కలుపుతూ ఉండాలి. ఇది కూడా ఒకసారి మనం బాగా దగ్గర పడిన తర్వాత కొంచెం మనం ఒక ప్లేట్లో కానీ దేంట్లోనైనా వేసుకుని చెక్ చేసుకుని అది చల్లారిన తర్వాత ఉండలాగా అవుతుంది అంటే అప్పుడు దాన్ని మనం కోవా రెడీ అయిపోయినట్లు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు చల్లారిన తర్వాత ఒక గ్లాస్ కానీ ఒక చెంబు కానీ ఏదైనా తీసుకుని మనం ఇలా కోవాను నూరుకోవాలన్నమాట. మనం ఇలా కోవాను చేసుకోవటం వల్ల కోవా అనేది సాఫ్ట్గా వస్తుంది. ఈ కోవా మనకి చెయ్యి పట్టే వేడి వచ్చే వరకు అలా గ్లాస్తో కానీ చెంబుతో కానీ చక్కగా నూరుకోవాలి. ఆ తర్వాత దీన్ని మనం కావాల్సిన సైజులో కావాల్సిన షేప్లో కోవా బెల్లలాగా చేసుకుంటే మనకి ఆవు పాలతో కోవా అనేది రెడీ అయిపోతుందండి. మీరు ఆవు పాలతో చేసుకోవచ్చు, గేదె పాలతో చేసుకోవచ్చు, దేనితో చేసుకున్నా కూడా టేస్టీగానే ఉంటుంది. రెండింటికి టేస్ట్లో అయితే డిఫరెన్స్ చాలా తెలుస్తుందండి మీకు. ఒకసారి ఆవు పాలతో ట్రై చేసి చూడండి. ఆవు పాలల్లో కానీ నెయ్యిలో కానీ మనకి ఫ్యాట్ కంటెంట్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. మనకి గేదె పాల కంటే కూడా ఆవు పాల ఫ్యాట్ అనేది చాలా మంచిది మన శరీరానికి. సో ఒకసారి మీరు ఆవు పాలతో కూడా ఈ పాలకోవాలు ట్రై చేసి టేస్ట్ చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి. ఈ ఆవు పాలకోవాలు మీ ఇంట్లో కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. టేస్ట్ చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉంది అన్నది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇటువంటి సింపుల్ అండ్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన వచ్చే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.